సిచ్యువేషన్స్ ఎదురైనాయో దాన్ని బట్టి మీరు కామెంట్ రాయండి. దాన్ని బట్టి మేము వీడియో చేసేందుకు రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. మీ వీడియోలను మీకు జరిగిన సిచ్యువేషన్స్ ను మేము వీడియో రూపంలో చూపిస్తున్నందుకు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ఎంఎన్ కార్టూన్ కి చాలా చాలా ధన్యవాదాలండి అని ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేస్తున్నారు, మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మా ఎంఎన్ కార్టూన్ టీం అందరము. అయితే మీరు కూడా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు జరిగిన సమస్యలు కానీ సిచ్యువేషన్స్ కానీ మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్కటి మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యాయో మేము ఖచ్చితంగా కళ్ళకు గట్టినట్టు చూపిస్తాం. అందుకే చెప్తున్నాం, మరి మీకు సపోర్ట్ చేయడానికే మేము ఉన్నాం. కొంతమంది కాదు చాలా మంది అయితే మీకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. చాలా మంది మాకు ఆశా వర్కర్ల నుంచి మస్తు సహాయం అందుతుంది, మాకు మస్తు సేవ చేస్తున్నారు. ఒక మా ఆడపడుచు లాగా ప్రతి ఒక్కరు మాకు మంచిగా సాయం చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. మీకు మంచి రోజులు రాబోతున్నాయని మేము ఆశిస్తున్నాం. మీకు సపోర్ట్గా మా ఎంఎన్ కార్టూన్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మన ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ప్రతి విషయంలోనూ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ఆశకలే కాదు ప్రతి ఒక్కరికి వెళ్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి రామక్క, ఓ రామక్క. ఏంది వరమ్మా, వస్తున్నా, ఒక్క నిమిషం ఉండు. చెప్పు వరమ్మా, ఇట్లొచ్చినావు? నీ కోడలు కూడా నెల తప్పిందేమో అని వచ్చినా రామక్క. జర విలువు బయటకు మాట్లాడతా. అదేం లేదు, మొన్ననే అయింది. మూడు నెలలకోసారి అయితేనే ఉంది. దానికి నెల తప్పే యోగమే లేనట్టుంది. దిక్కుమల్ల దాన్ని వేసుకున్నాం మేము. నా కోడలు పెద్ద కోడలు చూడు, సంవత్సరం తిరగక ముందే ఒక పిల్లని కానీ మళ్ళీ సంవత్సరం తినక ముందే ఇంకో పోరడు పుట్టే. ఇక ఇది ఉన్నది మూడో ముచ్చు మొక్కంది. అది ఏది చెప్పది. అయ్యో గట్లాంటవేం రామక్క, అయితదేమో పాటు. ఆమెకు కూడా నామూస్ అనిపిస్తుంది. పెద్ద కోడలు ముంగట చిన్న కోడలు మెచ్చుకున్నా, చిన్న కోడలు ముంగట పెద్ద కోడలు మెచ్చుకున్నా బాధనే. ఇద్దరిని ఒక తీరే చూడాలి రామక్క. నీకు తెలియందేముంది? అట్లా కాదు చెల్లా, ఒకసారి కాకుండా ఒకసారైనా మాట్లాడాలి కదా. ఇల్లైన దగ్గర ఉన్నమే నలుగురము. అది మాట్లాడదు నాతోని, పెద్ద కోడలతోని కూడా మాట్లాడది. ఇక అది ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకెట్లా తెలుస్తుంది, లేని విషయం నాకెట్లా తెలుస్తుంది? సరే పాటు, నేనే తెలుసుకుంటే ఇక నీకెందుకు శ్రమ. ఇక ప్రెగ్నెంట్ ఉన్న విషయం ఏమన్నా దాగుతా, అది 3-4 నెలలకి ఎట్లయినా బయట పడుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా. సరే మరి నువ్వు అడిగి తెలుసుకో చెల్లా, నాకెందుకు మధ్యలో. ఇది గుసగుస పెడుతుంది. ఆ రూమ్లకే పోయి నా కోడలు అంటే నాకు చెప్తుందట. ఇక వచ్చి నన్ను అడుగుతా ఉంటుంది ఊకే, నీ కోడలు ప్రెగ్నెంట్ ఉన్నదా, నీ కోడలు నెల తప్పిందా, నీ కోడలు ఏం చేస్తుంది అన్ని నన్ను అడుగుతుంది. జీతం ఏమన్నా నాకు ఇస్తున్నా, అది సగం జీతం ఇది. కోడలు ప్రెగ్నెంట్ ఉన్న విషయం అంట అత్తకు తెలియదంట. చిన్నది కాదు, దీని నోట్ల మాట ఇదే పెట్టుకుంటుంది, బయటకే చెప్పది. ఓనికన్నా చెప్తే అది కానీ పెంచి మాకు ఇచ్చినట్టు దాని వారసు దానికే ఉండే. మాకేమన్నా లాభమా? ప్రెగ్నెంట్ ఉంటే రాసుకుంటాము, మేము సేవలు చేస్తాము. ఇక ఇది చిన్న కథలు పడది. అత్త చిత్రంగా ఉన్నది ఇది. కళ్ళ ఆపరేషన్ చేసుకున్నట్టున్నావు, మంచిగా కనబడుతున్నాయి ఆరా మరి నీకు? మస్తు కనబడుతున్నాయే. ఇప్పుడు నువ్వు కనబడుతున్నావు మంచిగా. ఇగో తోపంటి వస్తున్నా. వరమ్మ కూడా మంచిగా కనబడుతున్నది. వరమ్మని చెప్పింది క్యాంపు పడుతుంది పలానా హాస్పిటల్లో పోయి చేపించుకో తాత అంటే పోయి చేపించుకున్నా నేను. ఓ వరమ్మ, ఇక్కడ ఒక నిమిషము. ఏంది తాత చెప్పు. నాకు కూడా కళ్ళు కనబడతలేవా? ఏం హాస్పిటల్లో జర నాకు కూడా చెప్పు. ఈ ఆపరేషన్ చేపించుకుంటా కళ్ళకు. క్యాంపు పడుతుంది తాత, నేను చెప్తా గానీ బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నావా? నువ్వు ఇచ్చిన టాబ్లెట్లే ఉన్నాయి బాగానే. రోజు ఒకటి వేసుకుంటున్నా, బీపీది షుగర్ది. తిన్నాక ఇక అయిపోయినాక అడుగుతా పాటు. సరే, బీపీ షుగర్ ఉన్నోళ్లకు జరాన్ని చెకప్లు చేసినాక చేస్తారు కండ్ల ఆపరేషన్. అప్పుడేం చెయ్యరు. నీకు క్యాంపు పడ్డప్పుడు నేను చెప్తా గాని. ఇగో ఈ తాత చేపించుకున్నాడు కదా, నీకు మంచిగా కనబడుతున్నాయి కండ్లు. మళ్ళీ ఏం చెప్పలేదు ఆపరేషన్ చేసుకున్నాక.
మంచిగా కనబడుతున్నాయవ్వా నీ పుణ్యాన. నువ్వు పిల్లలు సల్లా ఉండని నువ్వు చెప్పడం వల్ల పోయి ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నానవ్వా. ఇప్పుడు జర మంచిగా కనబడుతున్నాయి. మన పని మనమన్నా చేసుకొని తందుకు ఉండాలి తల్లి. ఎవరు గంజి పోయకున్నా సరే మన గంజి మనం కాసుకొని తాగినా గాని మన కళ్ళు కనబడితే సచ్చినంత కాలం గుర్తు చేస్తా బిడ్డ నిన్ను. నువ్వు నాకు చెప్పినందుకు చాలా సంతోషము. సరే అవ్వా జర గుర్తుపెట్టుకో. ఇక ఆపరేషన్ క్యాంపు పడ్డప్పుడు జర చెప్పు మా అవ్వ. చెప్తానే తాత చెప్తా. మరి పోయేస్తా. సరేనవ్వా పోయిరా పోయిరా. మన ఊరికి ఆశా వర్కర్ గా పనిచేస్తుడు సూపర్ పని చేస్తుంది అయ్యా ఈ వరమ్మ. ఏమున్న అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తుంది మనకు. బీపీ షుగర్ టాబ్లెట్లు వంచుడు, పిల్లలకు ఇంజక్షన్ల గురించి చెప్పుడు, ఏమన్నా క్యాంపులు పడ్డప్పుడు చెప్పుడు, పిల్లల గర్భిణీలకు అందరికి తొలకపోయి చూపించుడు, డెలివరీ చేయించుడు అన్ని మంచిగా చేస్తుంది పాపం పొల్ల. అవునరా మంచిగా మాట్లాడుతుంది పిల్ల. అందరితో మంచిగా వలకరించుకుంటా పోతుంది. నాకు బీపీ షుగరు వచ్చిందని తెలియంగానే టెస్టులు చేయించి టాబ్లెట్లు ఇచ్చి నెలకు నాకు టెస్టులు చేపిస్తుంది. మళ్ళీ అయిపోగానే ఇంటికి టాబ్లెట్లు తెచ్చిస్తుంది. మంచి పిల్ల. ఇంకేడుకుంటదక్క. ఇగో అందరిని ఇట్లా వలకరించుకుంటూ వస్తున్నా. ముసలోళ్ళకు షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు అయిపోయినాయా అని అడుక్కుంటూ వస్తున్నా. ఇక ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నారా ఎట్లనా ఇక చెప్తలేరు కదా అని ఇంటికి వచ్చి ఇక అడగాలి కదా. నెలకు వాళ్ళు మంత్ అయ్యారా లేరా అని అడుగుతూనే ఉండాలి. ఇక అందరు పెళ్ళైన వాళ్ళని వలకరించుకుంటూ వస్తున్నాక్క. ఏడిపోయినావు? ఆ రామా కోడలు ప్రెగ్నెంట్ ఉన్నది కదనే, మరి పోయినవా లేదా వాళ్ళ ఇంటికి? చూసినావక్క? ఇప్పుడే పోయి అడిగితే రామావా ఏమంటున్నది, మా కోడలు ప్రెగ్నెంట్ ఉన్నది చెప్పది, అది లేనిది చెప్పది, నాకేం చెప్తదంట అని. నువ్వే మంచిగా మాట్లాడతావు, నీకే చెప్తుంది ఏమన్నా ఉంటే. నాకు చెప్తాది కోడలిది నల్లి ముచ్చుదది. పెద్ద కోడలు మంచిదంట, చిన్న కోడలేమో నల్లి ముచ్చుదట. చెప్పదు అది నాకు అని అంటున్నది. మరి అది చిన్నది కాదు, అది చెప్పదే ప్రెగ్నెంట్ ఉన్నది. ఆల్రెడీ 4 నెలలు వెళ్ళిపోయినాయంట. ఇక ముందుగాల ప్రెగ్నెంట్ అప్పుడు అందరికి తెలియడం వల్లనట దానికి అబార్షన్ అయిందట. ఇక ఇప్పుడు వాళ్ళకి చెప్పొద్దు, ఇంట్లోనే దాచి పెట్టుకోవాలంట అని చెప్తలేదు చెల్లె. ఆల్రెడీ అది ప్రెగ్నెంటే ఉన్నది. అలానే మనుషులకు చెప్తే అబార్షన్ అయితే అదే అక్క. మేము ఇంకా చెప్పంగానే ఆన్లైన్ చేస్తాము, రిజిస్ట్రేషన్ చేసిస్తాము, బుక్కులేంది గిప్పులేంది ఏడ పోయి చూపించుకుంటది అని అడుగుతుంది హాస్పిటల్లా. ఇక నేను నెలకు పిచ్చిదానిలాగా తిరుగుతున్నా. అదేమో ప్రెగ్నెంట్ ఉన్నా కూడా చెప్తలేదు. చూసినావు? చిన్నది కాదేవ్వ, అత్త అంటే అత్తనే ఉన్నది చిత్రాంగిది. ఆ పోరి కూడా నా వెనకల్నే ఉంది, వస్తుంది. పేట పోయిందేమో, కూరగాయల పోయిందో ఆడికి పోయిందో వస్తుంది. నాతో పాటే వచ్చింది. గడవలో మాట్లాడుతుంది. ఇప్పుడు నీకు ఎదురైతే చూడు. కావాలంటే ఇంకా దాన్నే అడుగు. నేను కుంటనా అడుగుతా. దాన్ని తాట తీస్తా, దీన్ని తాట తీస్తా. నాకు చెప్పకపోతే ఇంకోళ్ళకి చెప్తారే మీరు? ఎవరు రాసిస్తారే మీకు కార్డు అని అడుగుతా. నేను అన్నిటికేమో టాబ్లెట్లు కావాలి, నాకు అది నొస్తుంది ఇది నొస్తుంది అని అడుగుతారు. ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం చెప్పకుండా దాచుకుంటారా? ఎన్ని రోజులు దాచుకుంటుంది కడుపును? వస్తుంది చూడు చెల్లెను, అట్లనే పో, నీకు ఎదురైతుంది పో. చూసినవా? ఇక కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పొద్దు బయటకు అని అనుకుంటారు. మాకేమో ఏరియాలు ఉన్న వాళ్ళు ఇక కడుపుతో ఉంటలేరా, నీళ్ళు పోసుకుంటలేరా, నెల తప్పుతలేరా అని మా మేడం వాళ్ళేమో ప్రాణం తింటారు. వీళ్ళేమో ఇక కడుపుతో ఉన్నా కూడా లేదు మొన్ననే అయినక్క, మాకు ఏదన్నా ఉంటే నువ్వే చెప్తావు, నీకు చెప్పకుండా ఉంటామక్క అని దీర్ఘాలు రాగాలు తీస్తారు. చిన్న ప్రేమ కాదన్నట్టు. ఇక ఇట్లా దాచుకుంటే మరి మాకు టార్గెట్ ఏరికేనవుతుంది. వాళ్ళకు మళ్ళా చూపించుడు ఎవరు చూపిస్తారు? వీళ్ళకు 5-4 నెలలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపిస్తే అది ఆన్లైన్లో రిజిస్ట్రేషనే కాదు. ఇక అన్ని తిప్పలు మళ్ళా మాకే. ఇక మీరు అడగలేరా, పోలేరా? 4 నెలలకు ఎట్లా రిజిస్ట్రేషన్కి వస్తుంది? నువ్వు అడగకనే కదా రిజిస్ట్రేషన్కు రాలేదు అనేమో మా మేడం అంటది. ఏం చేద్దామప్ప, ఇట్లాంటి బాధలు ఉన్నాయి మాకు. ఓ సీత, ఆడిపోయినావమ్మా? కూరగాయలకు పోయినుంటినక్క, మళ్ళేం సర్వే చేస్తున్నావు?
ఇగో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెల తప్పిరా ఎట్లనా అని నేను సర్వే చేస్తుంటే నువ్వు ఇంటి దగ్గరనే లేవు, 2 సార్లు వచ్చినా. ఇప్పుడు పోయి మీ అత్తని అడిగితే నెల తప్పలేదు, వారం తప్పలేదు అంటుంది మీ అత్త. ఇక నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా, మరి చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, నిజమేనా? అవునక్క, నేను 3 నెలలు ఇప్పుడు ప్రెగ్నెంట్, 3 వెళ్ళి 4 పడతాయి అక్క. ఇక ఇంకొక 4 రోజులైతే ఇక మా అత్తనేమో ఓలకు చెప్పక ఇప్పుడే ముందుగాల ఇట్లా అయింది, అభాషణ అయింది, ఇప్పుడు కూడా చెప్తే మళ్ళీ అభాషణ అవుతుంది, ఓల కండ్లు పడుతున్నాయో ఏమో డిస్ట్ అవుతుంది అని మా అత్త చెప్పకమన్నదక్క, అందుకే చెప్పలేదు. అదనే ఇదేం విచిత్రమే, కొత్తగా మాట్లాడుతుంది మీ అత్త. ఎవరన్నా తెలిస్తే వాళ్ళకు అభాషణ అవుతుంది. ఇది ఎక్కడ చూద్దామే, నేనేడా వినలేదు. మీకు అన్ని మంచి చూసేదాన్ని నేను. ఇప్పుడు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలన్నా, నీకు బుక్ రాసియాలన్నా, నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నాక వచ్చి చూపించుకోవాలన్నా నీకు ఏం ప్రూఫ్తో పోయి చూపించుకుంటావు మరి హాస్పిటల్కి? మీ అత్త రాసిస్తాన్నదా? మీ అత్త డాక్టర్తో మాట్లాడుతుందేమో, మరి నాకేం సంబంధం లేదంటాను నేను ఒక్కుంటా సప్పుడు చేయక. నువ్వు నీ కడుపులో పిల్లని నువ్వు పెట్టుకోనుండు, మీ అత్త మనసులో మీ అత్త పెట్టుకోనుండని రేపు డెలివరీ ఎట్లా అవుతావో మరా, ఎవరి దగ్గర పోయి రాపించుకుంటావో రాపించుకోండి మరా, నేనేం చూడా. అట్లా అనకక్క, ఇక మా అత్తమ్మకేం తెలియదు, మా పెద్దారాలకు నువ్వే అన్ని దగ్గరుండి డెలివరీ చేయించినవంట, అన్ని దగ్గరున్న చేసినవంట. ఇక నువ్వు గట్లా మాట్లాడకక్క. నా విషయం వచ్చేసరికి మా అత్తమ్మ అట్లా అన్నదని చెప్పలేదు, కానీ నీకు చెప్పకుండా పోతామా అక్క, జర ఆన్లైన్ చేసి బుక్ రాసి అక్క. ఇక వచ్చే బుధవారము హాస్పిటల్కి వస్తాక్క నేను, నువ్వు కూడా రాజర నాతో పాటు, ధైర్యంగా ఉంటుంది. మరి నెల తప్పంగానే 2-3 వారాలకే 2 వారాలకే చెప్పు చెల్లె అని చెప్తి నీకు. నేనే టెస్ట్ చేస్తా, బుక్ రాసిస్తా, ఆన్లైన్ చేస్తా అని చెప్తే సిస్టర్తో ఆన్లైన్ చేపిస్తా, నీకు బుక్ ఇంటికి తెచ్చిస్తా అని చెప్పంగా కూడా నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న విషయం చెప్పలేవంటే ఎట్లా అనుకోవాలి చెల్లె నేను? ఇక మీ అత్తనేమో గట్లానే నెల తప్పలేదు, ఏం తప్పలేదు, అది పెద్ద కోడలు అంటే అన్ని చెప్తుంది కానీ చిన్న కోడలు చెప్పదు నాకు, కానీ ఆమె అనబట్టే ఇక నేనేమో పిచ్చిదానిలాగా వాళ్ళని అడుక్కుంటూ తిరుగుతా. ఇక మీరు మనసులలోనే పెట్టుకోండి, మాకేమో టార్గెట్ కాలేదంట అని మా మేడం వాళ్ళు తిడతారు. ఇక మీ ఇంటికి రాలేనట్టుగానే అయిపోతుంది. ఇక ఇంత డ్యూటీ చేసినా కూడా చేయని కిందికి అవుతుంది. ఇక అవన్నీ మనసులో పెట్టుకోకక్క, నేను అన్ని డీటెయిల్స్ నేను వాట్సాప్కు పంపుతా, నువ్వు బుక్ రాయు, ఆన్లైన్ చేయక్క. ఇక పోయి మళ్ళీ అటే పోయింది అంటది మా అత్త, మొత్తుకుంటుంది. సరేనా అక్క, నేను ఇంటికి పోయినాక నీకు అన్ని పంపుతా. సరే పంపి. ఇక నీ ఆధార్ కార్డు, మీ ఆయన ఆధార్ కార్డు, నువ్వు లాస్ట్ ఎప్పుడైనా ఓ డేటు అవన్నీ పంపి, బరువు, బ్లడ్ గ్రూపు అదంతా పంపిస్తే నేను ఆన్లైన్ చేపిస్తా సిస్టర్తోని, బుక్ రాసుకొని నేను ఇంటికి తీసుకొస్తా. కానీ ఇక మీ అత్త మాటలు పట్టుకుంటే ఇక ఇల్లు అంగడి అయినట్టే. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇట్లుంటది అన్నమాట ఒక ఆశకకు జరిగిన సంఘటన ఈ విషయము. అయితే వీడియో చేసాము అక్క అడగడం వల్ల. ఇంకెవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే అలాంటి సిచ్యువేషన్ మాకు టైప్ చేసి ఆ కామెంట్ రూపంలో చెప్పండి, మీకు తగ్గట్టుగా మేము వీడియోలు చేస్తాము. అయితే వీడియో చూడగానే వెంటనే